ఈ మధ్య మనం సినిమాల్లో స్పై థ్రిల్లర్స్ చాలా చూస్తున్నాం కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. అసలు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోకి మన భారతదేశం ఏజెంట్ ఎలా ఎంటర్ అయ్యాడు, ఫుల్ సెక్యూరిటీ మధ్యలో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ని ఎలా లేపేశాడో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన స్పై మూవీ ఏంటో రాయండి. మే నెల ఎండలు రావిల్పిండి వీధుల్లో ఓ రేంజ్లో మండిపోతున్నాయి. వెదర్ మొత్తం వేడిగా ఉంది. గాలిలో డస్ట్. ఎక్కడో దూరం నుంచి అజాన్ సౌండ్ వినిపిస్తుంది. ఈ గ్యాప్లో ఒక పాత వాటర్ ట్యాంకర్ మెల్లగా ముందుకు వస్తుంది. దాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక చిరిగిన పటానీ డ్రెస్ వేసుకుని చూడడానికి ఏదో 35 ఏళ్ల పాకిస్తానీ లేబర్ అబ్దుల్లాగా ఉన్నాడు. కానీ ఆ చిరిగిన బట్టల వెనుక ఉన్నది లేబర్ కాదు. అతను మన భారతదేశం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వదిలిన మోస్ట్ డేంజరస్ ఏజెంట్ కబీర్ అక్కడికి వెళ్ళింది ఒక పెద్ద మిషన్ మీద. మన భారతదేశంలోని 3 మెయిన్ సిటీస్లో బ్లాస్ట్ చేసి నెత్తురు పారించిన లష్కర్ ఏ తైబా కమాండర్ జలాలుద్దీన్ను ఖతం చేయడమే అతని టార్గెట్. జలాలుద్దీన్ రావిల్పిండిలోని ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్ 4లో దాక్కున్నాడని మన భారతదేశం శాటిలైట్స్ ఐడెంటిఫై చేశాయి. అటు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో టెన్షన్ మొదలైంది. మనం డైరెక్ట్గా అటాక్ చేయలేం. అక్కడ చిన్న అటాక్ జరిగిన పెద్ద వార్ స్టార్ట్ అవుతుంది. మనకు ఎలాంటి పేలుళ్ళు వద్దు. బయట వరల్డ్కి అతను న్యాచురల్గా హార్ట్ అటాక్తో చనిపోయినట్టు మాత్రమే తెలియాలి అని కబీర్ తన బాస్లతో అన్నాడు. అందుకే కబీర్ అబ్దుల్ అనే ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి డైరెక్ట్గా వెళ్ళడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. సెక్యూరిటీ అంత టైట్గా ఉంటుంది. అందుకే కబీర్ ఒక క్రేజీ రూట్ని ఎంచుకున్నాడు. రావిల్పిండిలో వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటర్ కోసం వాళ్ళు ట్యాంకర్స్ మీద డిపెండ్ అవుతారు. సరిగ్గా ఒక పెద్ద బంగ్లా ముందు కబీర్ తన వాటర్ ట్యాంకర్ ఆపాడు. గేట్ దగ్గర AK-47 గన్స్ పట్టుకున్న 2 గార్డ్స్ ఉన్నారు. ఆ బంగ్లా పాకిస్తానీ ఆర్మీ రేషన్ వెపన్స్ సప్లై చేసే లాజిస్టిక్స్ ఇన్ఛార్జ్ బ్రిగేడియర్ తారిక్ది. ఏంట్రా అబ్దుల్, మళ్ళీ లేట్ చేశావు అని గార్డ్ గట్టిగా అరిచాడు. సార్ తప్పైపోయింది, రేడియేటర్ హీట్ ఎక్కింది అని పక్కా లోకల్ యాస్లో కవర్ చేశాడు కబీర్. ఆ తర్వాత పైపు తీసి అండర్ గ్రౌండ్ ట్యాంకులో పెట్టాడు. కబీర్ కళ్ళు మాత్రం సీసీ కెమెరాల కన్నా షార్ప్గా పనిచేస్తున్నాయి. బంగ్లాలో ఏం జరుగుతుంది, గార్డ్స్ డ్యూటీ షిఫ్ట్స్ ఎప్పుడు మారుతాయి, ఇవన్నీ తన బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక ఆర్మీ జీప్ దగ్గర పెద్ద రచ్చ మొదలైంది. బ్రిగేడియర్ తారిక్ ఆ జీప్ బోనెట్ తీసి కోపంగా నిలబడి ఉన్నాడు. నేను అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, ఈ చెత్త బండేమో స్టార్ట్ అవ్వట్లేదు అని ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అతని బిహేవియర్ చూసి డ్రైవర్ వణికిపోతున్నాడు. కబీర్ మెల్లగా అటువైపు వెళ్ళాడు. సార్ నేను ఒకసారి చూడొచ్చా అని కబీర్ చాలా సైలెంట్గా అడిగాడు. బ్రిగేడియర్ వాడిని చూసి నువ్వు ఒక వాటర్ ట్యాంకర్ డ్రైవర్వి, నా జీబుని రిపేర్ చేస్తావా అని అన్నాడు. సార్ నేను మెకానిక్ని, ఇలాంటి ఆర్మీ బండ్లు నేను చాలా రిపేర్ చేశా, స్పార్క్ ప్లగ్లో డస్ట్ ఉండి ఉంటుంది అని చెప్పాడు. బ్రిగేడియర్ సరే చూడు అన్నట్టు సైగ చేశాడు. కబీర్ చేతులు బోనెట్ లోపల పెట్టాడు. ఈ బండ్లు ఎలా పనిచేస్తాయో అతనికి ముందే తెలుసు. కానీ కావాలని ఒక 2 నిమిషాలు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేశాడు. ఒక వైర్ సెట్ చూసి కార్బ్యూరేటర్ని అడ్జస్ట్ చేసి బండి స్టార్ట్ చేశాడు. బ్రిగేడియర్ కళ్ళల్లో ఫుల్ హ్యాపీనెస్. నీ పేరేంటి అని తారీఖ్ అడిగాడు. అబ్దుల్ సార్ అన్నాడు కబీర్. రేపటి నుంచి మార్నింగ్ కరెక్ట్గా 7 గంటలకి క్యాంప్ 4లోని సప్లై డిపోకి రా, ఆర్మీకి కాంట్రాక్ట్ డ్రైవర్లు కావాలి, నీ శాలరీ డబుల్ చేస్తా అని బ్రిగేడియర్ చెప్పాడు. కబీర్ సెల్యూట్ చేశాడు. ఒక వారం తర్వాత రావిల్పిండిలోని క్యాంప్ 4లో సిచ్యువేషన్ చూస్తే అదొక పెద్ద ఫోర్ట్. 3 లేయర్ సెక్యూరిటీ, స్నైపర్లు, రెటీనా స్కానింగ్ లాంటి టెక్నాలజీ ఉంది. కానీ కబీర్ అలియాస్ అబ్దుల్ ఒక నమ్మకమైన పనివాడిలాగా అక్కడ సెట్ అయ్యాడు. క్యాంపులోని అన్ని ఏరియాలకి అతను వెళ్ళొచ్చు. కబీర్ రోజు ఇన్నోసెంట్గా యాక్ట్ చేసేవాడు. ఎంతలా వాళ్ళతో కలిసిపోయాడు అంటే ఆఫీసర్స్ కూడా తమ పర్సనల్ సీక్రెట్స్ అతని ముందే మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు ఒక సోల్జర్ ఆ గెస్ట్ హౌస్ నెంబర్ 3లో ఉన్న VIP గెస్ట్కి రాత్రి ఆస్మా అటాక్ వస్తే స్పెషల్ డాక్టర్ని తీసుకురావాల్సి వచ్చింది అని పక్కనోడితో అన్నాడు. కబీర్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. గెస్ట్ హౌస్ నెంబర్ 3 ఆస్మా. మనోడికి సాలిడ్ హింట్ దొరికింది. రాత్రి 2 గంటలవుతుంది. అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. కబీర్ తన బ్యారక్లో పడుకుని ఉన్నాడు. ఆ క్యాంప్ 4 3D మ్యాప్ అతని మైండ్లో ప్లే అవుతుంది. గెస్ట్ హౌస్ నెంబర్ 3 చుట్టూ SSG కమాండోలు 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు. లోపలికి ఒక చిన్న బ్లేడ్ కూడా తీసుకువెళ్ళలేం. మెటల్ డిటెక్టర్లు వెంటనే సౌండ్ చేస్తాయి. కబీర్ జలాలుద్దీన్ని చంపాలి.
కానీ అది మర్డర్లా డౌట్ రాకూడదు. ఆ ఆస్తమా ప్రాబ్లమే ఇప్పుడు మెయిన్ వెపన్. కబీర్ తన పాత వాచ్ ఓపెన్ చేశాడు. దాని కవర్ కింద ఒక సన్నటి గ్లాస్ నీడిల్ దాచిపెట్టి ఉంది. అందులో సక్సినిల్ కులిన్ అనే ఒక డేంజరస్ కెమికల్ ఉంది. అది బాడీలోకి వెళ్ళగానే వితిన్ సెకండ్స్లో హార్ట్ అటాక్ వస్తుంది. డెత్ తర్వాత పోస్ట్ మార్టం చేసినా ఎవ్వరికి ఎలాంటి ప్రూఫ్ దొరకదు. మరుసటి రోజు కబీర్ ఆ గెస్ట్ హౌస్ వాటర్ వైపు వాల్కి ఒక చిన్న హోల్ పెట్టి అందులో డస్ట్ ఫుల్గా నింపేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గెస్ట్ హౌస్ బాత్రూంలో వాటర్ రాక వీఐపీ గెస్ట్కి ఫుల్ కోపం వచ్చేసింది. ప్లంబర్ని అర్జెంటుగా పిలవండి అని ఒక సుబేదార్ అరిచాడు. క్యాంప్ ప్లంబర్ ఉస్మాన్ తన టూల్ బాక్స్ పట్టుకుని వస్తున్నాడు. స్టోర్ రూమ్ దగ్గర కబీర్ అతని నోటి మీద మత్తుమందు ఉన్న క్లాత్ ప్రెస్ చేశాడు. జస్ట్ 10 సెకండ్స్లో అతను స్పృహ తప్పాడు. అతని బ్లూ యూనిఫామ్ వేసుకుని టూల్ బాక్స్ పట్టుకుని కబీర్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర ఒక కమాండో ఆపి మెటల్ డిటెక్టర్తో చెక్ చేశాడు. వెళ్ళి 10 నిమిషాల్లో పని ముగించుకుని రా అని సైగ చేశాడు. కబీర్ లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపల ఏసీ నడుస్తుంది. ఎదురుగా సోఫాలో ఆ రాక్షసుడు జలాలుద్దీన్ ఆస్తమా ఇన్హేలర్ పీల్చుకుంటూ పడుకొని ఉన్నాడు. కబీర్ బాత్రూమ్ వైపు వెళ్తూ కావాలనే రెంచ్తో పైపుల మీద సౌండ్ చేశాడు. ఆస్తమా బీపీతో ఉన్న జలాలుద్దీన్కి ఆ సౌండ్స్కి ఇరిటేషన్ వచ్చి బాత్రూమ్ వైపు వచ్చాడు. జలాలుద్దీన్ లోపలికి రాగానే కబీర్ డోర్ లాక్ చేసేశాడు. ఎన్నో మర్డర్ చూసిన ఆ టెర్రరిస్ట్కి కబీర్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని ఈజీగా అర్థమైంది. నువ్వెవరు అని అతను అనేలోపే కబీర్ అతని మీదకు అటాక్ చేశాడు. ఇదొక సైలెంట్ ఫైట్, గన్స్ వాడకూడదు. జలాలుద్దీన్ ఒక బరువైన గ్లాస్ కబీర్ తల మీదకు విసిరాడు. కబీర్ వెంటనే వంగి ఎడమ చేతితో ఆపాడు. వెంటనే కుడి చేతితో అతని మెడ మీద ఒక పవర్ఫుల్ కరాటే పంచ్ వేశాడు. వాడికి బ్రీతింగ్ ఆగిపోయింది. జలాలుద్దీన్ కబీర్ని తోసేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ కబీర్ అతని మెడకు టవల్ చుట్టి గట్టిగా వెనక్కి లాగాడు. జలాలుద్దీన్కు ఆస్తమా ప్రాబ్లం ఉందని కబీర్కు తెలుసు. అందుకే అతని బాడీ రెస్పాండ్ అవ్వడం మానేసింది. కరెక్ట్గా అదే టైంకి కబీర్ తన వాచ్ ఓపెన్ చేసి ఆ కెమికల్ గ్లాస్ నీడిల్తో అతని మెడ నరంలోకి దించేశాడు. నువ్వు చంపిన ఇన్నోసెంట్ పీపుల్ తరపున ఇస్తున్నదిరా ఇది అని కబీర్ అతని చెవిలో చెప్పాడు. ఆ పాయిజన్ క్షణాల్లో బ్లడ్లో కలిసిపోయి వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. జస్ట్ 10 సెకండ్స్లో జలాలుద్దీన్ చనిపోయాడు. మన రా ఏజెంట్స్ ప్లానింగ్ అంటే ఇదే కదా. కబీర్ వెంటనే ఆ బాడీని కమోడ్ దగ్గర పడేసి అతని ఆస్తమా ఇన్హేలర్ని బాడీ పక్కన పడేశాడు. ఎవరైనా చూస్తే అతను ఆస్తమా అటాక్తో పడిపోయాడు అనుకోవాలి. బ్లడ్ డ్రాప్స్ని వాటర్తో క్లీన్ చేసి కబీర్ బయటకు వచ్చాడు. బయట ఉన్న కమాండోకి పని అయిపోయింది అని చెప్పి స్టోర్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ బ్లూ యూనిఫామ్ తీసేసి మళ్ళీ అబ్దుల్ డ్రెస్ వేసుకుని ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంజిన్ స్టార్ట్ చేసి టైం చూసుకున్నాడు. కెమికల్ రియాక్ట్ అయ్యి 3 నిమిషాలయ్యింది. ఈ పాటికి గెస్ట్ హౌస్లో హడావిడి మొదలవ్వాలి. కబీర్ ట్యాంకర్ని క్యాంప్ 4 మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లాడు. ట్యాంకర్ ఖాళీగా ఉంది కదా అని గార్డ్ అడిగితే, అవును సార్, బ్రిగేడియర్ గారు ఈవినింగ్ ఇంకో ట్రిప్ వాటర్ పంపమన్నారు అని స్మైల్ ఇస్తూ చెప్పాడు కబీర్. సెక్యూరిటీ గార్డ్ గేట్ తీశాడు. ట్యాంకర్ బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీద పడగానే కబీర్ తన వెహికల్ మిర్రర్లో చూశాడు. క్యాంప్ 4లో సడన్గా సైరన్లు, అంబులెన్స్ సౌండ్లు మోగిపోతున్నాయి. జలాలుద్దీన్ బాడీ దొరికేసింది. పాకిస్తానీ ఆర్మీలో ఫుల్ టెన్షన్. వాళ్ళ వీఐపీ గెస్ట్కి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళు తెగ కంగారు పడుతున్నారు. ఇప్పుడే బయటకు వెళ్ళిన ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవరే ఈ పని చేశాడని ఎవ్వరికీ ఐడియా రాలేదు. మరుసటి రోజు పాకిస్తాన్ న్యూస్ పేపర్లలో ఈ చిన్న ఆర్టికల్ వచ్చింది. రావిల్పిండిలో ఐడెంటిటీ తెలియని ఒక వృద్ధుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు అని అందులో రాసి ఉంది. ప్రపంచం మొత్తం అదొక న్యాచురల్ డెత్ అనుకుంది. కానీ ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న మన రా హెడ్ క్వార్టర్స్లో అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంది. రా చీఫ్ సిస్టంలో ఒక ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ మెసేజ్ రిసీవ్ అయింది. అందులో గ్లాస్ ఈజ్ ఎంప్టీ అని రాసి ఉంది. అది చదవగానే రా చీఫ్ మొహంలో ఫుల్ సాటిస్ఫాక్షన్తో కూడిన ఒక స్మైల్ వచ్చింది. ఇలాంటి రియల్ లైఫ్ హీరోస్ వల్లే మన దేశం ఇప్పుడు సేఫ్గా ఉంది. ఈ క్రేజీ ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.